ప్రజాప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చడమే మేము చేసే పని అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తా ఉంటారు. దీని వెనుక కరెక్టే. మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎలక్షన్స్ ముందల సంవత్సరం జరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. బాగానే ఉంది. 2 లక్షలు భర్తీ చేస్తారో చేయరో తర్వాత విషయం. ఉన్న పోస్టులను తీసుకుపోయి వీఆర్ఓలోకి ఇస్తారు. అంటే 2 లక్షలు ఎట్లకెళ్ళి భర్తీ చేస్తారు? అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఉన్న పోస్టులను ఎవరైతే అర్హత గల వారు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే అది చేసినట్లు. ఇప్పుడు వీఆర్ఓలను తీసుకుపోయి 1000 సార్లు ఇస్తే అది భర్తీ చేసినట్లు కాదు కదా. అది ఎంతవరకు న్యాయము? ఆలోచన చేయాలి గవర్నమెంట్ కూడా. 2 లక్షలు ఇస్తా అన్నోనివి ఇప్పుడు 1000 ఉద్యోగాలు నింపలేకపోతున్నావు. 2 లక్షలు ఎట్లా నింపుతావు? అవునా కదా? మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలి? 1000 ఉద్యోగాలు అర్హత లేని వీఆర్ఓలోకి ఇస్తున్నావు. మేము ఎట్లా నమ్ముతావు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే? అవునా కదా? నమ్మకం అంటే కొంచెం కొంచెం సన్నగిలుతుంది ఇలా చేయడం వల్ల. మాకు ఇప్పుడు మేము వేరే ఉద్యోగాలు మాకు కావాలంటలేము. మా ఉద్యోగాలు మాతో నింపండి. తెలంగాణ ఉద్యమం మొదలైందే మా ఉద్యోగాలు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నీళ్ళు మాకు కావాలని స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా ఉద్యోగాలు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే ముల్కీలకు నాన్ ముల్కీలకు కొట్లాడబెట్టినట్లే ఉంది ఇది కూడా.